వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ సార్ హిస్టరీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మీలో ఇంకెవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఐ హోప్ మీరు ప్రీవియస్ 2 వీడియోస్ చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్ 2 వీడియోస్లో మీకు మొదటి వీడియోలో చరిత్ర అంటే ఏంటి, చరిత్ర యొక్క అర్థ వివరణ, వీటి గురించి మనం మాట్లాడాం. రెండవ వీడియోలో ముఖ్యంగా చరిత్రకు సంబంధించిన ఆధారాలు, పురావస్తు ఆధారాలు, చారిత్రక ఆధారాలు, వీటిని ఎలా అధ్యయనం చేయాలి ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడాం. ఈ వీడియో యొక్క ఉద్దేశం, దాదాపు ఈ వీడియో ఒక 1 అవర్ పాటు ఉండబోతుందండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియో అనేది చాలా వరకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి అవకాశం ఉన్న మేరకు మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. చరిత్ర యొక్క అధ్యయనం గురించి మనం మాట్లాడాలి ఈ వీడియోలో. ముఖ్యంగా ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి మాట్లాడుకోబోతున్నామండి. ప్రాచీన భారతదేశ చరిత్రలో ఏ అంశాల గురించి మనం మాట్లాడాలి? రైట్, చరిత్ర అధ్యయనం అనేది ఎలా చేయాలి అంటే కాలానుక్రమంగా అధ్యయనం చేయాలి. క్రొనాలజీ ఈజ్ ఐస్ ఆఫ్ హిస్టరీ అంటాడు ఒక చరిత్రకారుడు. అదర్వైజ్ హిస్టరీ విల్ బికేమ్ బ్లైండ్ అండి. మీరు కాలానుక్రమంగా చరిత్రను అధ్యయనం చేయకపోతే మీ చరిత్ర జ్ఞానం అనేది గుడ్డిదవుతుంది. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ప్రీవియస్ వీడియోస్ చూసే ఇక్కడికి మీరు రావాలి. రైట్, ఇక భారతదేశ చరిత్ర గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. మీ అందరికీ తెలుసు, భారతదేశ చరిత్ర సువిశాలమైన చరిత్ర. దాదాపు 5000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క భారత గడ్డపైన నాగరికత ఆవిర్భవించటం అనేది జరిగింది. కాబట్టి ఈ సువిశాలమైన చరిత్రను చరిత్రకారులు ఒక 3 భాగాలుగా విభజించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. జేమ్స్ మిల్ అనేటటువంటి ఒక చరిత్రకారుడు, ఈయన భారతదేశ చరిత్రను 3 భాగాలుగా విభజించాడు. ఒకటి ఏంటి అంటే హిందువుల యుగము, ఇక రెండవ కాలాన్ని ఏమన్నాడు అంటే ఇస్లాంల యుగము లేదా ముస్లింల యుగము అన్నాడండి. ఇక మూడో భాగాన్ని ఏమని పిలిచాడు అంటే క్రైస్తవ యుగము అని పిలిచాడు. గమనించాలి. అయితే ఈ యుగ విభజనను ఆధునిక చరిత్రకారులు వ్యతిరేకించారు. జేమ్స్ మిల్ కేవలం మత ప్రాతిపదికన ఇక్కడ యుగ విభజన అనేది చేశారు. మనందరికీ తెలిసింది ఏంటి అంటే చరిత్రను 3 భాగాలుగా విభజించారు. ఏంటి అంటే ప్రాచీనము, అదేవిధంగా మధ్యయుగము, ఇక అదేవిధంగా ఆధునికము. ఈ విభజన అనేది విశ్వజనీనము. మీరు ఏదైనా ఒక ప్రాంత చరిత్రను చూసుకుంటే ప్రాచీనము మాట్లాడాలండి, మధ్యయుగం మాట్లాడాలి, ఆధునికం మాట్లాడాలి. కానీ జేమ్స్ మిల్ ఏం చేశాడు అంటే పాలకులు ఆచరించిన మతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యుగ విభజన అనేది చేయటం జరిగింది. మత ప్రాతిపదికన భారతదేశ చరిత్రను విభజించిన చరిత్రకారుడిగా ఎవరిని పిలుస్తారు అంటే జేమ్స్ మిల్ని పిలుస్తారు. గతంలో ఈ ప్రశ్న కూడా అడిగారు. రైట్, అయితే ఆధునిక చరిత్రకారులు ఈ విశ్వజనీనంగా లేని ఈ యొక్క విభజనను వ్యతిరేకించి విశ్వజనీనంగా ఉన్న ఈ విభజనను అందరూ కూడా ఈరోజు ఆమోదిస్తున్నారు. ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. అదే నేపథ్యంలో భారతదేశ చరిత్రను కూడా ఆ విధంగానే విభజించారు. ముఖ్యంగా ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రలుగా మన భారతదేశ చరిత్రను విభజించడం జరిగింది. రైట్, ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఆది నుండి 750 AD వరకు ఉన్న ఈ కాలాన్ని ప్రాచీన భారతదేశ చరిత్రగా పిలుస్తారు. ఇక 750 నుండి 1750 వరకు ఉన్న ఈ చరిత్రను మధ్యయుగ భారతదేశ చరిత్రగా పిలుస్తారు. 1750 నుంచి
దాదాపు 1950 వరకు ఉన్న చరిత్రను ఆధునిక భారతదేశ చరిత్రగా పిలుస్తారు. సో యాన్షంట్ ఇండియన్ హిస్టరీ, మెడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఈ విధంగా యుగ విభజన అనేది ఆధునిక చరిత్రకారులు చేయటం జరిగింది. ఇక్కడ ఒక సమస్య వస్తుందండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఒక డౌట్ వస్తుంది. ఏంటి అంటే, సార్ మనం ప్రాచీన భారతదేశ చరిత్రను చదవమంటారా? మధ్యయుగం నుంచి ఎక్కువ మార్కులు వస్తాయా? మోడర్న్ చదివితే చాలా? ఇలాంటి ఆలోచనలోకి వెళ్తారండి. సో నేను ఇక్కడ ఏం చెప్తాను అంటే, అన్నిటికీ కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. సో మీకు సిలబస్లో వాడు భారతదేశ చరిత్ర అని అన్నాడు అంటే మీరు ఖచ్చితంగా ఈ 3 అంశాలని చదవాలి. లేదు, ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయోద్యమం పైన ప్రత్యేక దృష్టి. గతంలో ఏపీఎస్సి గ్రూప్ 2లో ఈ విధంగానే అడిగేవారండి సిలబస్లో. ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టి అని అడిగితే ఖచ్చితంగా మీరు ఆధునికం పైన దృష్టి పెట్టాలి. ఇక్కడ మీరు గమనించాలి, భారతదేశ చరిత్ర నుంచి ఒక 30 మార్కులు కానీ మీకు అడగదలుచుకున్నాడు అంటే మీరు ఏన్షియంట్ 10 మార్కులు, మెడివల్ 10 మార్కులు, మోడర్న్ 10 మార్కులు అనుకొని చదవాలి. ఒక 2-3 మార్కులు అటు ఇటు అవ్వచ్చండి, ప్రాబ్లం లేదు. సో కాబట్టి 3 ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత మీరు ఇవ్వాలి. రైట్. సో ఇప్పుడు వీటి యొక్క విభజన గురించి మనం మాట్లాడాం. అయితే ముందుగా ప్రాచీన భారతదేశ చరిత్రలో ఏ అంశాలు ఉంటాయి, అసలు ప్రాచీన భారతదేశ చరిత్రను మనం ఎలా అధ్యయనం చేయాలి అనే విషయాల్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో. సో ప్లీజ్ అవకాశం ఉన్న మేరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో నాతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ యొక్క చరిత్ర అధ్యయనం మనందరం కూడా కలిసి ఈ యొక్క చరిత్రను అధ్యయనం చేద్దామండి. రైట్. థ్యాంక్ యూ. సో ప్రాచీన భారతదేశ చరిత్ర. సో ఇది వచ్చేసి ఆది నుండి 750 వరకు అని చెప్పుకున్నామండి. సో 750 వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని ప్రాచీన భారతదేశ చరిత్ర. అయితే ఇక్కడ ఆది. సో ఆది అంటే ఏంటి? ఫ్రమ్ ది ఎర్లీ. సో మానవుడు పుట్టుక మొదలు నుంచి, మానవ పుట్టుకని మనం ఆదిగా పరిగణించాలి అండి. ఇక్కడ ప్రాచీన భారతదేశ చరిత్రలో మనకేం కనిపిస్తాయంటే పరికల్పనలు కనిపిస్తాయండి. పరికల్పన, హైపోథసిస్ అంటారండి. ఎక్కడైతే ఖచ్చితమైన ఆధారాలు ఉండవో అప్పుడు మేధావులు ఏం చేస్తారు అంటే కొన్ని పరికల్పనలు చేస్తారండి, తెలివైన ఊహాగానాలు చేస్తారు. వీటినే మనం పరికల్పనలుగా పిలుస్తాం. సో ప్రాచీన భారతదేశ చరిత్ర అంతా కూడా మనకి ఖచ్చితమైన ఆధారాలు ఎక్కడ మనకు కనిపించవండి. సో మన డిస్కషన్స్ అన్నీ కూడా ఈ పరికల్పనల చుట్టూతా తిరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఒక పరికల్పన ప్రకారం మానవుడి యొక్క ఆవిర్భావం ఎక్కడ జరిగిందంట? ఆఫ్రికా ఖండంలో జరిగింది. మానవుడు, తొలి మానవుడు అనేవాడు ఆఫ్రికా ఖండంలో పుట్టాడంట. సో ఈ పరికల్పనను మీరు నమ్మితే, సో అక్కడి నుంచి ఆఫ్రికా ఖండం నుంచి తొలి మానవుడు భారత ఉపఖండం పైన అడుగుపెట్టాడు. ఆఫ్రికా ఖండం నుంచి భారతదేశానికి తొలి మానవుడు వలస రావటం జరిగింది. ఎప్పుడైతే తొలి మానవుడు భారత ఉపఖండం పైన తొలి అడుగు అనేది పెట్టాడో అప్పటి నుంచి మనకి ఏం మొదలవుతుంది అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది మొదలవుతుంది. తొలి మానవుడు భారత ఉపఖండం పైన పెట్టిన మొట్టమొదటి అడుగు నుంచి మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది మొదలవుతుంది. రైట్. అయితే ఇక్కడ మీరు గమనించాలి, భారతదేశంలో తొలి మానవుడి యొక్క జాడను ఎక్కడ గుర్తించారు అంటే ఇది కూడా పరికల్పనేనండి. మహారాష్ట్రలోని పూనా అనేటటువంటి జిల్లాలో మనకి బోరి అనేటటువంటి కొండ గుహలలో తొలి మానవుడి యొక్క జాడను కనుగొన్నారు. మహారాష్ట్రలోని పూనా అనే జిల్లాలో బోరి అనే కొండ గుహలలో తొలి మానవుడి యొక్క జాడను కనుగొన్నారు. ఇది ఒక పరికల్పన. సో కొన్ని పరికల్పన ప్రకారం
శివాలిక్ కొండల్లో తొలి మానవుడి యొక్క జాడను గుర్తించారు అని అంటారండి. ఇలా రకరకాలైనటువంటి పరికల్పనలు ఉన్నాయి. సో మనకు ఖచ్చితమైన ఆధారాలు లేవండి. సో కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి, ఈ పరికల్పనను మీరు నమ్మగలిగితే ఈ బోరే కొండ గుహల్లో ఉన్న మనిషి యొక్క జాడ అనేది సుమారు 14 లక్షల సంవత్సరాల క్రితం అంట. ఈ యొక్క మానవుడు అనేవాడు సుమారు 14 లక్షల సంవత్సరాల క్రితం నాటి వాడుగా పరిగణిస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మీరు ఆది అనే దగ్గర మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే 14 లక్షల సంవత్సరాల క్రితము అని గుర్తుపెట్టుకుంటారు. సో ప్రాచీన భారతదేశ చరిత్ర మీకు చూసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాల చరిత్రను మనం ఇక్కడ అధ్యయనం చేయబోతున్నాం. 14 లక్షల సంవత్సరాల క్రితం నుండి 750 వరకు కొన్ని లక్షల సంవత్సరాల చరిత్రను, మధ్యయుగం 750 నుంచి 1750 అండి, దాదాపు ఒక 1000 ఏళ్ల కాలం పాటు చరిత్ర మనం అధ్యయనం చేస్తాం. ఆధునికం 1750 నుంచి 1950. సో ఇక్కడ మీరు చూస్తే దాదాపు కొన్ని లక్షల సంవత్సరాల చరిత్రను మనం ఇక్కడ అధ్యయనం చేయబోతున్నాం. ఈ లక్షల సంవత్సరాల చరిత్రను ఒకే యూనిట్గా మనం డిస్కస్ చేయటం దాదాపు అసాధ్యము. సో కాబట్టి అధ్యయన సౌలభ్యం కోసం నేను ఈ యొక్క ఆది నుండి 750 వరకు ఉన్న ఈ కాలాన్ని ఒక 8 భాగాలుగా విభజించాను. సో కాబట్టి వాటిని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ విభజన అనేది ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కలా ఉంటుందండి. సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. మనకి ఓవరాల్గా ఏం కవర్ కావాలి, ఈ ఆది నుండి 750 వరకు ఉన్నటువంటి చరిత్రనే మనం మాట్లాడుకోవాలి, రైట్. సో మొదటి టాపిక్గా నేనేం మాట్లాడుతాను అంటే పూర్వ చారిత్రక యుగ సంస్కృతులు, ప్రీ హిస్టారిక్ కల్చర్స్, పూర్వ చారిత్రక యుగ సంస్కృతులు. సో ఇది వచ్చేసరికి ఆది నుండి 2500 BC. సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే కొన్ని లక్షల సంవత్సరాల ప్రాచీన భారతదేశ చరిత్రను, కొన్ని లక్షల సంవత్సరాల కాలాన్ని మనం ఫస్ట్ టాపిక్లోనే మాట్లాడుకోబోతున్నామండి. ఇక రెండో టాపిక్గా మనం ఎవరి గురించి మాట్లాడతాము అంటే సింధు లోయ నాగరికత. 2500 BC నుండి 1500 BC వరకు ఉన్న ఈ 1000 ఏళ్ల కాలాన్ని సింధులోయ నాగరికతగా మాట్లాడతాము. ఇక ప్రాచీన భారతదేశ చరిత్రలో మూడో టాపిక్గా ఆర్యుల నాగరికత, లేదా దీన్ని ఏమని పిలుస్తారు అంటే వేద నాగరికతగా పిలుస్తారు. సో 1500 BC నుండి 600 BC వరకు ఉన్న ఈ 1000 ఏళ్ల కాలం నాటి చరిత్రను వేద నాగరికత, వేదిక్ సివిలైజేషన్గా పిలుస్తారు. ఇక ఫోర్త్ టాపిక్గా ఏం పిలుస్తారు అంటే మౌర్యుల పూర్వయుగము, ప్రీ మౌర్యన్ ఎరా, మౌర్యుల పూర్వయుగము. ఇది వచ్చేసరికి 600 BC నుండి 300 BC వరకు ఉన్న ఈ కాలాన్ని మౌర్యుల పూర్వయుగం, మౌర్యుల కన్నా ముందున్న కాలము అని పిలుస్తున్నారు. ఇక ఈ కాలాన్ని మౌర్యుల యుగము. సో ఇది వచ్చేసరికి మనకి 300 BC నుండి 200 BC వరకు దాదాపు ఒక 100 ఏళ్ల కాలం పాటు చరిత్రను మనం మౌర్యుల యుగం, ఏజ్ ఆఫ్ మౌర్యన్స్గా పిలుస్తున్నాం. ఇక తర్వాత ప్రాచీన భారతదేశ చరిత్రలో మౌర్యుల అనంతర యుగము. సో ఇది వచ్చేసి మనకి 200 BC నుండి 300 AD. ఇక్కడ మీరు గమనించాలి, క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకంలోకి వెళ్తున్నాం. దాదాపు 500 సంవత్సరాల చరిత్రను మౌర్యుల అనంతర యుగం అనే టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం మనం. ఇక తర్వాత టాపిక్ ఏంటి అంటే గుప్తుల యుగము. సో ఇది వచ్చేసరికి 300 AD నుండి 550 వరకు ఉన్న కాలాన్ని గుప్తుల యుగము అని పిలుస్తాం. ఇక చివరిగా గుప్తుల అనంతర యుగము.
సో ఇది వచ్చేసరికి మనకి 550 నుండి 750 వరకు ఉన్న ఈ కాలాన్ని గుప్తుల అనంతర యుగంగా పిలుస్తాం. సో ప్రాచీన భారతదేశ చరిత్ర ఆది నుండి మొదలై 750తో అంతమైందండి. సో ఆది నుంచి మనం మొదలుపెట్టి 750 వరకు మనం ఈ ప్రాచీన భారతదేశ చరిత్రను అధ్యయనం చేయబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో చరిత్ర విద్యార్థికి లేదా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీకు లాంటి విద్యార్థులకు అసలు ఏ అంశాలను మనం అధ్యయనం చేయాలి? చరిత్ర అంటే గతాన్ని అధ్యయనం చేయాలండి. గతం అంటే జరిగిపోయినది. సో జరిగిపోయిన అన్ని విషయాల్ని మనం అధ్యయనం చేయాలా అంటే ఖచ్చితంగా చెప్పగలనండి, అన్ని విషయాలు అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. మీ పోటీ పరీక్షలకు ఉపయోగపడిన అంశాలు అధ్యయనం చేస్తే చాలు. లేదంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇప్పుడు అవసరం లేదు. రేపు పొద్దున్న మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత బ్రీఫ్గా మీరు మౌర్యుల గురించి, అశోకుడు గురించి మీరు పుస్తకాలు చదవచ్చు. కానీ ఇప్పుడు మీకు కావాల్సింది మీకు అవసరమైనటువంటి ఉద్యోగం. సో దానికి కనిపించిందంతా చదువుకుంటా పోతే ఉపయోగం లేదండి. సో కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా మీరు చదవండి. సో మీ యొక్క చరిత్ర అధ్యయనంలో నేను మీకు 100కు 100% నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో మీరు రోజు ఫ్రీక్వెంట్గా మీకు వీడియోస్ నేను అందిస్తాను. సో మీరు చదవండి. ఎక్కడైనా మీకు ఏదైనా డౌట్లా అనిపిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. సో నేను రెస్పాండ్ అవుతాను. సో అవకాశం ఉన్న మేరకు ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో ఈ ఫ్రీ క్లాసెస్ను మీరు ఉపయోగించుకోండి. 2026లో మీ దరిద్రం వదరాల, దశ తిరగాల. సో ఇదే ఎజెండాతో మీరు పనిచేయండి. సో చదవండి, నేను మీకు 100కు 100% సపోర్ట్ చేస్తాను. రైట్, ఇక ప్రాచీన భారతదేశ చరిత్ర విషయంకి వచ్చేసరికి ప్రధానంగా 8 భాగాలుగా మనం విభజించామండి. సో ఇప్పుడు మనం బ్రీఫ్గా ఏమేమి చదవాలి అనే విషయాల్ని ఒక్కొక్కటి మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మీకు చెప్పానండి, చరిత్రను కాలానుక్రమంగా మీరు చదవాలి. ఓకేనా? సో ఈ యొక్క విభజనను కూడా మీరు అధ్యయనం చేయాలి. చాలా శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ఇక్కడ క్లాసెస్ అనేవి జరగబోతున్నాయి. సో కాబట్టి విద్యార్థులు దీన్ని మీరు గమనించాలి. రైట్, సో ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పూర్వ చారిత్రక యుగ సంస్కృతులు ఏ అంశాలు ఉంటాయి. సో నేను ఇది అరేంజ్ చేస్తున్నానండి. సో ఇవి మీకు కావాలి అంటే మీరు వీడియోని పాస్ చేసి వీటిని మీరు నోట్ చేసుకోగలరు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ వీడియోస్ని మీరు ఏదో సరదాగా మీరు చూసే ప్రయత్నం అయితే చేయకండి. సో ఏం చేస్తారు అంటే, అవకాశం ఉంటే ఒక పేపర్ పెన్ను తీసుకోండి, కంప్లీట్గా నోట్స్ మీరు రాసుకోండి. సో ఈ వీడియోస్ మీ దగ్గరే ఉంటాయండి, మీరు ఎన్నిసార్లు అయినా చూసి రాసుకోవచ్చు. సో కాబట్టి ఒక నోట్స్ని, భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక నోట్స్ని మీరు ప్రిపేర్ చేయండి. ఆ నోట్స్లో ఒక్కొక్క పాయింట్ మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. సో మీకు ఉపయోగపడని ఒక్క మాట కూడా నేను అనే ఆలోచనలో నేను లేనండి. సో 2000 నుంచి 2026 వరకు పోటీ పరీక్షల్లో వివిధ ఫార్మేట్లో వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించిన పోటీ పరీక్షల యొక్క పాత ప్రశ్నలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. సో ప్రతి ఒక్క మాట కూడా గతంలో ఏదో ఒక సందర్భంలో అడిగిన ప్రశ్నలే మీకు గుర్తు చేస్తానండి. అనవసరమైనటువంటి విషయాలు నేను ఇక్కడ డిస్కస్ చేసే ఆలోచనలో నేను లేను. సో కాబట్టి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుదామనే ఆలోచనలో ఉంటారో వాళ్ళే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో ఆ జమానా పోయిందండి, ఏదో ఆడుతా పాడుతా చదివేసే జమానా పోయింది. ప్రశ్నల యొక్క శైలి, సాంద్రత మారింది. చరిత్ర మారదండి, చరిత్రలో అడిగేటటువంటి ప్రశ్నల యొక్క శైలి మారింది. సో కాబట్టి బీ సీరియస్, మీరు సీరియస్గా ఉండండి, సీరియస్గా ప్రిపేర్ కండి. ఉద్యోగం ఎందుకు రాదో చూడండి. రైట్, అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, పూర్వ చారిత్రక యుగ సంస్కృతులు ఏ అంశాలు ఉంటాయి? పూర్వ చారిత్రక యుగ సంస్కృతులలో? ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. సంస్కృతులు అంటే ఏంటో తెలియాలి. సంస్కృతులు, కల్చర్స్. సో మీ యొక్క జీవన విధానాన్ని మీ సంస్కృతిగా పరిగణిస్తారు. వే ఆఫ్ లివింగ్ ప్యాటర్న్, ఇట్ ఈజ్ యువర్ కల్చర్. ఇంకొక విషయం కూడా మీకు తెలియాలండి, సంస్కృతితో పాటుగా నాగరికత అనే మాట కూడా మీకు తెలియాలి. సంస్కృతిని, నాగరికతను పర్యాయ పదాలుగా విభజిస్తారండి, అలా వాడతారు, అది తప్పు. సంస్కృతి వేరు, నాగరికత వేరు. సో మీ యొక్క జీవన విధానాన్ని మీ సంస్కృతి అంటారు. అతడు ఎప్పుడూ నిజాలు చెప్తాడు, నిజాయితీ అతడి సంస్కృతి. ఆమె ఎప్పుడూ అబద్ధాలు చెప్తుంది, అబద్ధాలు ఆమె సంస్కృతి.
అమెజాన్ అడవుల్లో నరమాంస భక్షణ చేస్తారు, అది వాళ్ళ సంస్కృతి. మీ యొక్క జీవన విధానము, మీ యొక్క జీవన శైలి మీ యొక్క సంస్కృతిగా పరిగణిస్తారు. ఇక నాగరికత, మెరుగైన జీవన విధానాన్ని నాగరికత అని పిలుస్తారు. ఏ సంస్కృతిలో అయితే మెరుగైన జీవన విధానం కనిపిస్తుందో ఆ సంస్కృతిని నాగరికత అని పిలుస్తారు. నాగరికత అని పిలవాలి అంటే ఖచ్చితంగా ఆ సంస్కృతికి 4 లక్షణాలు అవసరము. ఒకటి ఏంటి అంటే నగర జీవనము, రెండవది ఏంటి అంటే సాంకేతిక పరిజ్ఞానము, మూడో అంశం ఏంటి అంటే సంపద, నాలుగో అంశం ఏంటి అంటే వాణిజ్యము. సో ఏ సంస్కృతిలో అయితే నగర జీవనం, సాంకేతిక పరిజ్ఞానం, సంపద, వాణిజ్యము అభివృద్ధి చెంది ఉంటాయో ఆ సంస్కృతిని మీరు నాగరికత అని పిలవచ్చు. సో భారతదేశంలో ఈ 4 లక్షణాలు మొట్టమొదటిసారిగా ఎక్కడ చూశారు అంటే సింధులోయ నాగరికతలో చూశారు. అందుకని భారతదేశంలో మొట్టమొదటి నాగరికతగా దేన్ని పిలుస్తారు అంటే సింధులోయ నాగరికతను పిలుస్తారు. సో సింధులోయ నాగరికత భారతదేశంలో 2500 BCలో మొదలైంది. మరి నాగరికత కన్నా ముందు ఏమున్నాయి అంటే సంస్కృతులు ఉన్నాయి. ఆ సంస్కృతులని ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక నెక్స్ట్ ఏంటి అంటే పూర్వ చారిత్రక యుగము. సో ఇక్కడ ఈ విషయం కూడా మీకు తెలియాలి. లిపి ఆధారంగా 2 భాగాలుగా విభజించారండి కాలాన్ని. సో ఎవరికైతే లిపి అనేది ఉండదో, లిపి ఉండకపోవటం వల్ల ఏముండవు, గ్రంథాలు ఉండవు. సో లిపి లేని కాలాన్ని, గ్రంథాలు అందుబాటులో లేని కాలాన్ని ఏమని పిలిచారు అంటే పూర్వ చారిత్రక యుగము అని పిలిచారు. ఐ రిపీట్, లిపి లేని కాలాన్ని పూర్వ చారిత్రక యుగం అన్నారు. మరి లిపి ఉన్న కాలాన్ని, లిపి ఉండటంతో పాటుగా గ్రంథాలు కూడా ఉంటాయండి. సో మీ అందరికీ తెలుసు, గ్రంథాల ద్వారా గతాన్ని అధ్యయనం చేయడాన్ని చరిత్ర అంటున్నారు. సో మరి ఈ కాలాన్ని చారిత్రక యుగము అంటారు. గ్రంథాల ద్వారా గతాన్ని అధ్యయనం చేయడాన్ని చరిత్ర అని పిలుస్తారు. సో ఈ కాలాన్ని చారిత్రక యుగం అని పిలుస్తారు. ప్రీ హిస్టారిక్ ఏజ్, హిస్టారిక్ ఏజ్. సో మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే లిపి ఆధారంగా చారిత్రక విభజన అనేది జరిగింది. లిపి ఉన్న కాలాన్ని చారిత్రక యుగం అంటారు, లిపి లేని కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటారు. పూర్వము అంటే ముందున్న కాలము అని అర్థం. అయితే ఇక్కడ మరి ఈ కాలాన్ని ఎవరు అధ్యయనం చేస్తారు? మీ గతంలో చెప్పానండి. ఎవరు అధ్యయనం చేస్తారు అంటే పురావస్తు శాస్త్రం అధ్యయనం చేస్తుంది. సో గతాన్ని వస్తు అవశేషాల ద్వారా అధ్యయనం చేసే కాలాన్ని, శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అంటారు. మరి ఈ పూర్వ చారిత్రక యుగాన్ని పురావస్తు శాస్త్రం అధ్యయనం చేస్తుంది. మరి ఈ కాలాన్ని మనం సాహిత్యం ద్వారా గతాన్ని అధ్యయనం చేస్తాము. ఐ హోప్ మీకు చారిత్రక యుగం అంటే ఏంటో, సంస్కృతులు అంటే ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి ఈ టాపిక్లో ఏ అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం? ఈ టాపిక్లో ఏ అంశాల గురించి మాట్లాడబోతున్నాము అంటే ముఖ్యంగా ఈ కాలంలో ఈ యొక్క మానవుడు ఉపయోగించే పనిముట్ల ఆధారంగా యుగ విభజన అనేది చేయటం జరిగింది. ముందుగా ఈ కాలం మానవుడు రాతి పనిముట్లు ఉపయోగించాడు. అందుకని ఈ కాలాన్ని ప్రాచీన శిలాయుగము, తర్వాత మధ్యశిలాయుగము, ఆ తర్వాత ఉన్న కాలాన్ని నవీన శిలాయుగము, ఇక తర్వాత ఉన్న కాలాన్ని తామ్ర శిలాయుగము. ఇది మానవుడు ఉపయోగించే పనిముట్లు ఆధారంగా ఈ యుగ విభజన అనేది జరిగింది. సో మొదటి దాన్ని వచ్చేసి ఏమంటారు అంటే పాలియోలిథిక్ ఏజ్, రెండవ కాలాన్ని మీసోలిథిక్ ఏజ్, ఇక మూడవ కాలాన్ని నియోలిథిక్ ఏజ్, నాలుగవ కాలాన్ని తామ్రశిలాయుగం చాల్కోలిథిక్ ఏజ్ అని పిలుస్తారు. సో తొలి మానవుడు ఉపయోగించే పనిముట్ల ఆధారంగా ఈ యుగ విభజన జరిగింది. సో ప్రాచీన శిలాయుగంలో ముఖ్యంగా ఏ అంశాల గురించి మాట్లాడతాము అంటే ముఖ్యంగా సైట్స్, ప్రాచీన శిలాయుగానికి సంబంధించి భారతదేశంలో ఎక్కడెక్కడ సైట్స్ని గుర్తించారు,
ప్రాచీన శిలాయుగంలో మానవుడు వేట మరియు సేకరణ అనేటటువంటి ఆర్థిక వ్యవస్థను కొనసాగించాడు. హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అనే ఎకానమీని కొనసాగించాడు. సో జట్లుగా సంచార జీవనాన్ని అనుసరించాడు. సో ప్రకృతి సిద్ధ ప్రదేశాలలో ఈయన కొండ గుహల లాంటి నిర్మాణాలలో ఈయన నివసించేవాడు. రేపు అనే రోజు గురించి ఆలోచన లేని వ్యక్తిగా ఈయన్ని చెప్తారు. సంచార జీవనం, స్థిర నివాసం లేదు. సో ఇటువంటి పరిస్థితులు ఈయన జీవించాడు ప్రాచీన శిలాయుగంలో. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి మధ్యశిలాయుగం, మీసోలిథిక్ ఏజ్. ఈ మధ్యశిలాయుగంలో ఈయన యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మధ్యశిలాయుగానికి ప్రాచీన శిలాయుగానికి మధ్య ఒక అద్భుతమైనటువంటి మార్పు రావటం జరిగింది. అది ఏంటి అంటే ప్లీస్టోసిన్ యుగం అంతమై హాలోసిన్ యుగం రావటం జరిగింది. దీనితో పాటుగా హోమోసేపియన్ మానవుడు అనేవాడు ఆవిర్భవించాడు. హోమోసేపియన్ మానవుడు అంటే మనకు లాంటి ఆలోచన పరిజ్ఞానం ఉన్న మానవుడు ఆవిర్భవించాడు. మ్యాన్ విత్ మైండ్. సో ఆలోచన పరిజ్ఞానం ఉన్న మానవుడికి ఈ హాలోసిన్ యుగం ఎప్పుడైతే అనుకరించిందో ఈ యొక్క అభివృద్ధి వేగవంతమైంది. అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు మధ్యశిలాయుగంలో మనకు కనిపిస్తాయి. సో ఇతడు ఉపయోగించిన టూల్స్ ఏంటి? సో ఆ యొక్క మనకి ముఖ్యంగా ఈ మధ్యశిలాయుగంలో కుండల తయారీ కావచ్చు, పశుపోషణ కావచ్చు, అదేవిధంగా ఇళ్ళ నిర్మాణం కావచ్చు, వీటి గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. ఇక అదేవిధంగా నవీన శిలాయుగం భారతదేశ చరిత్రలో భారత ఉపఖండం పైన మొట్టమొదటిసారిగా వ్యవసాయాన్ని కనుగొనటం జరిగింది నవీన శిలాయుగంలో. సో ఈ వ్యవసాయం ఏ ఏ ప్రాంతాల్లో కనుగొన్నారు, ఏ ఏ పంటలను పండించారు, మరి నవీన శిలాయుగంలో ఉన్నటువంటి మరిన్ని మార్పులు ఏంటి, ఈ అంశాలను ఇక్కడ మనం మాట్లాడతాం. సో భారతదేశంలో వాయువ్య భారతదేశం నుండి ముఖ్యంగా సింధు లోయ ప్రాంతం నుండి బ్రహ్మపుత్ర లోయ వరకు ఈ యొక్క వ్యవసాయ దశలు అనేది ఏ విధంగా మారింది, ముఖ్యమైనటువంటి వ్యవసాయానికి సంబంధించిన సైట్స్ ఏంటి, పంటలేంటి, వీటి గురించి నవీన శిలాయుగంలో మాట్లాడతాం. ఈ నవీన శిలాయుగాన్ని నియోలిథిక్ రివల్యూషన్ అంటాడు గార్డెన్ చైల్డ్. ఎందుకు ఈ మాట అన్నాడు? నిజంగా విప్లవం లాంటి ఈ యొక్క కొత్త రాతి యుగం అనేది ఒక విప్లవమా? సో ఈ విషయాల గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. ఇక ఎప్పుడైతే మానవుడు రాళ్లను ఉపయోగించాడో, రాళ్లతో పాటుగా మానవుడు కనుగొన్న మొట్టమొదటి లోహం ఏంటి అంటే రాగి. నిన్నే తామ్రం అని పిలుస్తాము. సో మానవుడు ఒక చేత్తో రాగిని, ఇంకో చేత్తో రాతిని రెండింటినీ కలిసి ఉపయోగించాడు కాబట్టి ఈ కాలాన్ని తామ్ర శిలాయుగము. రాగి దొరికింది కదా అని రాతిని విడిచిపెట్టలేదండి, రాగిని వాడాడు, రాతిని వాడాడు కాబట్టి ఈ కాలాన్ని తామ్ర శిలాయుగం అంటారు. సో ఈ యొక్క ముఖ్యంగా జోర్వే సంస్కృతి అంటే ఏంటి, మాల్వా సంస్కృతి అంటే ఏంటి, మేవార్ సంస్కృతి అంటే ఏంటి, ఆహార సంస్కృతి అంటే ఏంటి, వీటి గురించి మనం ఈ యొక్క చాల్కోలిథిక్ ఏజ్లో మనం మాట్లాడతాం. ఇక ఈ టాపిక్లో చివరిగా ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడాలండి. ఏంటి అంటే పూర్వ చారిత్రక యుగానికి సంబంధించిన చిత్రలేఖనము. చాలా అద్భుతమైన చిత్రలేఖనం. ఈ యొక్క 4 కాలాలకు సంబంధించిన చిత్రలేఖనాన్ని మనం మధ్యప్రదేశ్లోని భీంబెట్కా కొండ గుహలలో మనం చూస్తాము. మధ్యప్రదేశ్లోని భీంబెట్కా భోపాల్కి సమీపంలో ఉంటుందండి. ఒక 28 మైళ్ళ దూరంలో ఈ భీంబెట్కా మనకు కనిపిస్తుందండి. అద్భుతమైనటువంటి చిత్రలేఖనం మనకి ఈ రోజుకి కూడా సజీవంగా కనిపిస్తుంది. అందుకని యునెస్కో వాళ్ళు ఈ ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్కి ఏం చేశారు అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు ఇవ్వటం జరిగింది. ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని గుర్తింపు ఇవ్వటం జరిగింది. సో కాబట్టి వాటి గురించి కూడా మనకి ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఇత్యాది అంశాలు మనం ఫస్ట్ టాపిక్లో మనం మాట్లాడుకోబోతున్నామండి. సో ఇక రెండో టాపిక్గా మనం ఎవరి గురించి మాట్లాడతాము అంటే సింధు లోయ నాగరికత గురించి మాట్లాడతామండి. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక మేజర్ టాపిక్గా ఈ టాపిక్ గురించి మనం మాట్లాడాలి. ఇక రెండో టాపిక్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇది వచ్చేసరికి 2500 బీసీ నుండి మనం చూసుకుంటే 1500 బీసీ వరకు ఉన్న ఈ యొక్క కాలాన్ని సింధు లోయ నాగరికత అని పిలుస్తాం. సో నేను ఇప్పుడు ఓవరాల్గా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నానండి. మనం వివరాల్లోకి వెళ్తే ఇంకొంచెం మనం ముందుకు మాట్లాడుకోబోతున్నాం. సో పోటీ పరీక్షలలో
ఏ ఏరియా నుండి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. సో సింధు నాగరికత అంటే సో దాదాపు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని ప్రశ్నలు కొన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకొని వెళ్తారండి, ఇవే వస్తాయి అనే ఆలోచనతో వెళ్తారు. కానీ పోటీ పరీక్షల యొక్క శైలి మారింది. ఇలాంటి బుల్లెట్ పాయింట్లు నేర్చుకొని మీరు వెళ్తే ఇక బుల్లెట్ మీకు తగిలే అవకాశం ఉంది. సో కాబట్టి మీరు అటువంటి ప్రయత్నాలు చేయకూడదు. సో కాబట్టి చాలా సమగ్రంగా మనం అధ్యయనం చేయాలండి. దీనిలో దాదాపు నేను ఒక డజన్ టాపిక్స్ నేను సెలెక్ట్ చేశాను. దాదాపు డజన్ టాపిక్స్ అండి. సో దానిలో ఒక్కొక్కటి నేను మాట్లాడతానండి. సో సింధు నాగరికతకు సంబంధించిన కాలము, ఈ సింధు నాగరికతకు సంబంధించి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కాలాన్ని మనకి ఇవ్వటం జరిగిందండి. ఆర్ఎస్ శర్మ ఏమంటున్నాడు, మార్టిమర్ వీలర్ ఏమంటున్నాడు, రొమిల్లా థాపర్ ఏమంటున్నారు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఏం చెప్తుంది, సో C14 టెక్నాలజీ ఏం చెప్తుంది, ఈ కాలాల గురించి కూడా గతంలో ప్రశ్నలు అడిగారు. సో ముఖ్యంగా మొదటి టాపిక్గా సింధు నాగరికత యొక్క కాలం ఏంటి, వీటి గురించి మనం మాట్లాడతాం. ఇక సింధు నాగరికతకు వివిధ పేర్లు. సో మనకు ఎలాగైతే వివిధ పేర్లు ఉంటాయో సింధు నాగరికతకు కూడా కొన్ని పేర్లు ఉన్నాయండి. తొలి నాగరికత అంటారు, మూల నాగరికత అంటారు, చారిత్రక సంధియుగ నాగరికత అంటారు, ద్రావిడ నాగరికత అంటారు, కాస్మోపాలిటన్ నాగరికత అంటారు, పట్టణ నాగరికత అంటారు. సో ఎందుకు ఇలా ఇన్ని పేర్లు పిలిచారు, సో మనకి అవగాహన అనేది అవసరం. సో వాటి గురించి మనం మాట్లాడతాం. ఇక విస్తీర్ణము. సో సింధు నాగరికత ఏ పరిస్థితుల్లో బయలుపడింది, సింధు నాగరికత ఎక్కడ బయలుపడింది, ఎంత విస్తీర్ణం సింధు నాగరికత ఉంది. గతంలో ఒక ప్రశ్న అడిగారండి, సింధు నాగరికత ఏ ఆకారంలో విస్తరించి ఉంది అని అడిగారు. దీర్ఘ త్రిభుజాకారంలో సింధు నాగరికత విస్తరించి ఉంది. సో విస్తరణ అనే విషయంలో మీకు సరిహద్దులు తెలియాల్సి ఉంది. ఉత్తర సరిహద్దు ఏంటి, పశ్చిమ సరిహద్దు ఏంటి, తూర్పు సరిహద్దు, దక్షిణ సరిహద్దులు ఏంటి, ఆ సరిహద్దులు ఏ నది ఒడ్డున ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఆ నదులు దేనికి ఉపనదులు, వీటన్నిటి గురించి కూడా ప్రశ్నలు రావటం జరుగుతుంది. విస్తీర్ణం నుంచి కూడా మనకు ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఇక తర్వాత సింధు నాగరికత యొక్క ఆవిర్భావము. సింధు నాగరికత ఎలా ఆవిర్భవించింది, వీటి గురించి కూడా రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు చెప్తున్నారండి. కొంతమంది ఏమంటున్నారంటే సింధు నాగరికత స్వదేశీ నాగరికత, ఇది భారతీయులు ఈ నాగరికతను కనుగొన్నారు. అబ్బే లేదండి, సింధు నాగరికత విదేశీ నాగరికత. దీనిలో మళ్ళీ ఏకాభిప్రాయం ఉందా అంటే అది లేదు. సో ఇక్కడ రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు చెప్తున్నారు. సో కాబట్టి కొందరు విదేశీ నాగరికత అంటున్నారు, కొందరు భారతీయ నాగరికత అంటున్నారు. అలా అభిప్రాయపడిన వ్యక్తులు ఎవరు, ఇవి మనకి పోటీ పరీక్షల్లో ప్రశ్నలుగా వస్తున్నాయి. ఇక సింధు నాగరికత యొక్క నిర్మాతలు ఎవరు, సింధు నాగరికత యొక్క నిర్మాతలు. సో హోమోసేపియన్లో అనేక రకాల జాతులు కనిపిస్తాయండి. మంగోలాయిడ్ జాతి కనిపిస్తుంది, ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతి కనిపిస్తుంది, ఆల్బినాయిడ్ జాతి కనిపిస్తుంది, మెడిటేరియన్ జాతి కనిపిస్తుంది. సో సింధు ప్రజల కాలంలో ఎవరు ఈ నాగరికతను నిర్మించారు, ద్రావిడులు ఎవరు, ఆర్యులు ఎవరు, ద్రావిడులు దక్షిణ భారతదేశానికి ఎందుకు స్థిరపడ్డారు, సో ఈ అంశాల గురించి మనం మాట్లాడతాం. ఇక ముఖ్యంగా సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాలు చాలా చాలా ఇంపార్టెంట్. పట్టణాలు ఎప్పుడు కనుగొనబడినవి, ఎవరు కనుగొన్నారు, ఏ నది ఒడ్డున కనుగొన్నారు, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి, వీటి గురించి చాలా చాలా ఇంపార్టెంట్. దాదాపు నేను ఒక 20 పట్టణాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇక పట్టణాల్లో బయలుపడిన వస్తువులు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా వీటిపైన సమగ్రమైన అవగాహన ఉండాలి. బయలుపడిన వస్తువులు. హెచ్ ఆకారపు శ్మశాన వాటిక ఎక్కడ బయలుపడింది, హోమగుండం ఎక్కడ బయలుపడింది, మహా స్నానవాటికి ఎక్కడ బయలుపడినది, అలంకరించిన ఏనుగు బొమ్మ ఎక్కడ బయలుపడింది, వాడ ముద్రిక ఎక్కడ బయలుపడింది, గుర్రపు అవశేషాలు, బియ్యపు పొట్టు, భూమిని దున్నిన ఆనవాళ్ళు, భూకంపానికి సంబంధించిన ఆనవాళ్ళు, కాంస దర్పణాలు, అదేవిధంగా లిప్స్టిక్కి సంబంధించిన ఆనవాళ్ళు, చదరంగపు బల్ల,
వాడ ముద్రిక, హోమగుండాలు, ఖడ్గమృగానికి సంబంధించిన ఆనవాళ్ళు, ఒంటికి సంబంధించిన ఆనవాళ్ళు, తందూరి పొయ్యలకు సంబంధించిన ఆనవాళ్ళు, నాగలి బొమ్మ ఎక్కడ దొరికింది, వరి గింజ ఎక్కడ దొరికింది. సో వీటి గురించి మనకు ప్రశ్నలు తరచుగా అడుగుతున్నారు. సో కాబట్టి అత్యధిక సంఖ్యలో జనసాంద్రత కలిగిన ప్రాంతం ఏది, ఆకస్మికంగా బయలుపడిన నగరం ఏది, నిఖిలిస్తాన్తో పోల్చబడిన నగరం ఏది, మృతుల దిబ్బగా ఏ నగరాన్ని పిలుస్తారు, గడ్డపున్న పురోహితుడి విగ్రహం ఎక్కడ లభ్యమైంది, పశుపతి మహాదేవ ముద్రికను ఎక్కడ గుర్తించారు, స్త్రీ పురుష జననాంగాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయి. సో వీటి గురించి మనకు ప్రశ్నలు అడుగుతున్నారు. రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ బయలుపడినటువంటి వస్తువుల గురించి. ఇక తర్వాత వారి యొక్క పట్టణ నిర్మాణము ముఖ్యంగా సింధు ప్రజల పట్టణ నిర్మాణం నా భూతో నా భవిష్యత్. సో వారి కాలంలో గ్రిడ్ విధానం కావచ్చు, భూగర్భ మురికినీటి కాలువ విధానం కావచ్చు, పారిశుద్ధ్యానికి వాళ్ళు రోడ్డుకి ఆనుకొని ఒక గోడను నిర్మించి రోడ్డుకు వ్యతిరేక దిశలో వారు గుమ్మాలను నిర్మించడం కావచ్చు, ఇత్యాది అంశాలు మనకి పట్టణ నిర్మాణము. వీటిని ఫాలో కాని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో అవి ప్రశ్నలుగా అడుగుతున్నారు. ఇక నెక్స్ట్ సింధు నాగరికతకు సంబంధించిన వారి యొక్క సమాజం ఏ విధంగా ఉంది, మహిళలకు వాళ్ళు ఇచ్చిన గౌరవం ఏంటి, సామాజిక వర్గీకరణ సోషల్ స్ట్రాటిఫికేషన్ ఏ విధంగా జరిగింది, వీటి గురించి మనం మాట్లాడాలి. సో సింధు నాగరికత యొక్క రాజకీయ వ్యవస్థ, ఎవరు పరిపాలించారు? కొందరు ఏమంటున్నారంటే మతాధికారులు పరిపాలించారంటున్నారు, కొందరు ఏమంటున్నారంటే పురోహితులు పరిపాలించారు, కొందరు ఏమంటున్నారంటే వర్తకులు పరిపాలించారు. ఇలా ఎవరు పరిపాలించారు అభిప్రాయాలు మనకు తప్పనిసరి. ఇక చాలా చాలా ముఖ్యమైనది సింధు ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ. సో ఆర్థిక వ్యవస్థ, ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాలి అంటే మనకి ఖచ్చితంగా ఒక 3 విషయాలపైన అవగాహన ఉండాలి. మొదటిది ఏంటి అంటే వారి కాలం నాటి వ్యవసాయము, ఎటువంటి పంటలు పండించారు, రబీ కాలంలో ఏ పంటలు పండించారు, ఖరీఫ్ కాలంలో ఏ పంటలు పండించారు, వరి తెలుసా తెలియదా, నాగలి తెలుసా తెలియదా, గుర్రం తెలుసా, తెలిస్తే ఎక్కడ వీటి అవశేషాలు లభ్యమయ్యాయి. సో వ్యవసాయం అనే అంశం దగ్గరికి ఈ మాటలు మాట్లాడాలి. ఇక అదేవిధంగా వారి కాలం నాటి పరిశ్రమలు, వారి కాలం నాటి వాణిజ్యము. సో సింధు కాలం నాటి పరిశ్రమలు, ఎటువంటి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి, ఉదాహరణ గుర్తించాలి. వాణిజ్యము, సింధు ప్రజలు వేటిని ఎగుమతి చేశారు, వేటిని దిగుమతి చేశారు, సింధు ప్రజలు వస్తు మార్పిడి విధానాన్ని అనుసరించారు, వీటి గురించి మనకు అవగాహన ఉండాలి. సో ఎగుమతులేంటి, దిగుమతులేంటి. మొన్న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్లో కూడా లాపిస్ లాజులి అనేటటువంటి ఒక మణిని, ఒక రంగురాయిని ఎక్కడ నుంచి దిగుమతి చేసుకున్నారు సింధు ప్రజలని అడిగారు. సో కాబట్టి ఈ యొక్క వాణిజ్యం గురించి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక చివరగా సింధు నాగరికత ఏ విధంగా అంతమైంది, సింధు నాగరికత ఎలా అంతమైంది. కొందరు ఏమంటున్నారంటే ఆర్యుల దండయాత్రల వల్ల అంతమైంది అంటున్నారు. కొందరు ఏమంటున్నారంటే వారి కాలంలో ఉన్నటువంటి ముఖ్యంగా వారి కాలంలో ఆ యొక్క వరదల వల్ల అంతమైంది, వారి కాలంలో భూకంపాలు సంభవించాయి అంతమైంది, పర్యావరణ సమతుల్యం దెబ్బతిని నాగరికత అంతమైంది అంటున్నారు. సో ఈ విషయాల గురించి మనం మాట్లాడాలి. ఇక చివరిగా సింధు నాగరికత యొక్క మత విధానము. వారిని ఎవరు పూజించారు? అమ్మతల్లిని పూజించారు, పశుపతి మహాదేవ ముద్రికను పూజించారు. పశుపతి మహాదేవ ముద్రికలో ఉన్నటువంటి జంతువులు ఏంటి అని అడుగుతారు. పామును పూజించారు, పావురాన్ని పూజించారు. సో ఇత్యాది అంశాలు. స్త్రీ పురుష జననాంగాలను పూజించారు, మూపురం కలిగిన ఎద్దును పూజించారు. సో వీటి నుంచి ప్రశ్నలు మనకు అడుగుతున్నారు. సో ఇది ఓవరాల్గా సింధు నాగరికత గురించి ఉన్న సమాచారం. ఇక థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఆర్యుల నాగరికత, లేదా దీనిని వేద నాగరికత అని పిలుస్తాము. ఆర్యుల నాగరికత లేదా దీనిని వేద నాగరికత అని పిలుస్తాం. సో దీనిలో ఏ అంశాలు ఉంటాయి? వేద నాగరికత. సో మీ అందరికీ తెలుసు 1500 BC నుండి 600 BC వరకు దాదాపు ఒక 1000 ఏళ్ల చరిత్రను మనం
ఈ యొక్క వేద నాగరికతగా మనం మాట్లాడతామండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ వేద నాగరికత భారతదేశంలో 2వ నాగరికత. సో ఈ యొక్క వేద నాగరికతను నేను 2 భాగాలుగా మాట్లాడాల్సి వచ్చింది. సో ముందుగా వేద సాహిత్యం గురించి మాట్లాడతాను, ఆ తర్వాత ఆర్యుల నాగరికత గురించి మాట్లాడతాను. వేద సాహిత్యము అపారమైన వేద సాహిత్యము. ఈ సాహిత్యం అంతా కూడా సంస్కృతంలో ఉంది. ఈ సాహిత్యాన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి ఏంటి అంటే శృతి సాహిత్యము, ఇంకొకటి వచ్చేసి స్మృతి సాహిత్యంగా విభజించారు. ఈ యొక్క శృతి సాహిత్యాన్ని మళ్ళీ 4 భాగాలుగా విభజించారు. ఒకటి ఏంటి అంటే వేదాలు, రెండవది ఏంటి అంటే బ్రాహ్మణాలు, మూడవది ఏంటి అంటే అరణ్యకాలు, నాలుగవది ఏంటి అంటే ఉపనిషత్తులు. ఇక స్మృతి సాహిత్యాన్ని మళ్ళీ 4 భాగాలుగా విభజించారు. ఓకేనా? సో ఇదేంటి అంటే ఉపవేదాలు, ఇక వేదాంగాలు, ఇతిహాసాలు, అదేవిధంగా పురాణాలు. సో శృతి సాహిత్యాన్ని 4గాను, పై 4ని శృతి సాహిత్యం అని, కింద 4ని స్మృతి సాహిత్యంగా గుర్తుపెట్టుకోవాలి. వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. వేదాల్లో సంఖ్య, వేదాల్లో ఉన్న శ్లోకాల సంఖ్య, ఎవరు పఠిస్తారు, పఠించే పురోహితుని ఏమని పిలుస్తారు, ముఖ్యంగా ఋగ్వేదం ఏమేమి విషయాలు పేర్కొంటుంది, దశరాజగణ యుద్ధం ఏంటి, చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ఋగ్వేదంలో ఎన్నో మండలం పేర్కొంటుంది, సోమ అనే వృక్షదైవాన్ని గురించి ఉన్న శ్లోకాలు ఏ మండలంలో మనకు కనిపిస్తాయి, ముఖ్యంగా గాయత్రి మంత్ర ప్రస్తావన ఏ వేదంలో మనకు కనిపిస్తుంది, ఏ మండలంలో కనిపిస్తుంది. రైట్. ఇక యజుర్వేదము, శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదము, యజ్ఞాల గురించి చెప్తున్న ఈ యజుర్వేదము క్రతుసూత్ర వేదంగా దీన్ని పిలుస్తారు. సో దీని గురించి, దీనిలో ఉన్న శ్లోకాల సంఖ్య ఎంత, ఎవరు ఈ శ్లోకాలని సంకలనం చేశారు, ఈ యొక్క పురోహితుని ఏమని పేరుతో పిలుస్తారు, వీటి గురించి కూడా అడుగుతున్నారు. ఇక సామవేదము, అథర్వణ వేదము, గుప్త విజ్ఞాన వేదము. సో అథర్వణ వేదం అనార్యుల వేదం అని పిలుస్తారు. సో ఈ వేదాల గురించి మనకు సమాచారం తెలియాలి. బ్రీఫ్గా నేను మాట్లాడతానండి. ఇక వేదాల తర్వాత బ్రాహ్మణాలు, ఐతరేయ బ్రాహ్మణము, కౌశితకి బ్రాహ్మణము. మొత్తం వేదాలు మనకి 4 వేదాలు, బ్రాహ్మణాలు 7 బ్రాహ్మణాలు, అరణ్యకాలు 7 అరణ్యకాలు, ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు, ఉపవేదాలు 4, వేదాంగాలు మనకి 6 వేదాంగాలు, ఇతిహాసాలు 2, పురాణాలు 18. సో బ్రాహ్మణాలు, ఐతరేయ బ్రాహ్మణము, కౌశితకి బ్రాహ్మణము, శతపథ బ్రాహ్మణము, తాండ్యమాన బ్రాహ్మణము, తైత్తరీయ బ్రాహ్మణము, జైమినీయ బ్రాహ్మణము, అదేవిధంగా గోపద బ్రాహ్మణం. ఈ 7 బ్రాహ్మణాలు 4 వేదాలకు అనుబంధంగా ఉంటాయి. వీటి గురించి కూడా మనం మాట్లాడాలి. ఇక అరణ్యకాలు, ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు. కంప్లీట్గా ఈ ఉపనిషత్తులు అనేవి యజ్ఞ మార్గాన్ని వ్యతిరేకిస్తాయి. ఉపనిషత్తులు ఏంటి, ఎన్నున్నాయి, మొదటి ఉపనిషత్తు ఏంటి, 100వ ఉపనిషత్తు ఏంటి, 108వ ఉపనిషత్తు ఏంటి, చాందోగ్య ఉపనిషత్తులో ఏం సమాచారం ఉంది, హయగ్రీవ ఉపనిషత్తులో ఏం సమాచారం ఉంది, ముక్తిక ఉపనిషత్తులో ఏం సమాచారం ఉంది, మైత్రాయన ఉపనిషత్తులో ఏం సమాచారం ఉంది, ముండకోపనిషత్తులో ఏం సమాచారం ఉంది. సో ఉపనిషత్తులు, కఠోపనిషత్ పరిస్థితి ఏంటి, ప్రశ్నోపనిషత్ పరిస్థితి ఏంటి, బృహదరణ్యక ఉపనిషత్తు యొక్క ఉద్దేశం ఏంటి, ఈ ఉపనిషత్తుల్ని పర్షియన్ భాషలోకి తర్జుమా చేసింది ఎవరు, ఉపనిషత్తులను ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేసింది ఎవరు, వీటి గురించి మాట్లాడాలి. ఇక ఉపవేదాలు, 4 వేదాలకి 4 ఉపవేదాలు అనుబంధంగా ఉంటాయి. ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, శిల్ప వేదాలు దేనికి అనుబంధంగా ఉంటాయి, ఏ అంశాల గురించి మాట్లాడుతున్నాయి, వీటి గురించి మనం మాట్లాడాలి. ఇక వేదాంగాలు, శిక్ష అంటే ఏంటి, మొత్తం వేదాంగాలు 6. శిక్ష అంటే ఏంటి, కల్ప అంటే ఏంటి, నిరుక్తము అంటే ఏంటి, అదేవిధంగా జ్యోతిష్యము, వ్యాకరణము, ఛందస్సు అనే వేదాంగాలు ఎలా ఈ యొక్క వేద జ్ఞానాన్ని అధ్యయనం చేస్తాయి. ఇతిహాసము, రామాయణము, వాల్మీకి రాసిన ఈ యొక్క అద్భుతమైన కావ్యం రామాయణం. రాముడు నడిచిన మార్గం గురించి తెలియజేస్తుంది రామాయణము. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండ, సుందరాకాండ, అదేవిధంగా ఉత్తరాఖండ. సో ఇలాంటి 7 కాండలు, వాటి గురించి మనం అధ్యయనం చేయాలి.
సో ఈ రామాయణంలో ముఖ్యంగా మనకి గమనిస్తే ఈ రామాయణాన్ని తమిళంలోకి అనువాదం చేసింది ఎవరు? రామాయణాన్ని హిందీలోకి అనువాదం చేసింది ఎవరు? బెంగాలీ భాషలోకి అనువాదం చేసింది ఎవరు? ఇంగ్లీష్లోకి అనువాదం చేసింది ఎవరు తెలియాలి. మహాభారతము. సో సుమారు మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఆది పర్వము, సభా పర్వము, విరాట పర్వము మొదలుకొని మనకి ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఇలా మనకి 18 పర్వాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడతాం. సో మహాభారతాన్ని ఎవరెవరు నన్నయ్య, తిక్కన, ఎర్రన ఏ విధంగా తెలుగు భాషలోకి అనువాదం చేశారు? మహాభారతాన్ని తమిళంలో అనువాదం చేసింది ఎవరు? కన్నడంలో అనువాదం చేసింది ఎవరు? సో వీటి గురించి మనం మాట్లాడతాం. ఇక పురాణాలు, అష్టాదశ పురాణాలు, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, భాగవత పురాణము, బ్రహ్మ వైవర్తిత పురాణము. సో వీటి గురించి మనం మాట్లాడతాం. విష్ణు పురాణం, వాయు పురాణం, ఓకేనా, వాటి గురించి. అగ్ని పురాణం, నారద పురాణం, స్కంద పురాణం, గరుడ పురాణం, పద్మ పురాణం, కూర్మ పురాణం, లింగ పురాణం, ఇలాంటి మొత్తం 18 పురాణాలు. వీటి గురించి మనం మాట్లాడతాం. రైట్. సో ఇదంతా కూడా శృతి సాహిత్యం. సో ఇక ఆర్యుల నాగరికత. ఇక్కడ వచ్చేసరికి మనకి జన్మస్థలము, ఆర్యుల యొక్క జన్మస్థలం పైన కొన్ని వివాదాలు ఉన్నాయి. కొంతమంది భారతదేశానికి చెందినవారు అంటున్నారు, కొంతమంది లేదండి వీరు భారతీయులు కాదు, ఎక్కడో టిబెట్ నుంచి వచ్చారని అంటున్నారు. కొంతమంది ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారంటున్నారు. ఎవరెవరు ఏ విషయాలు అంటున్నారో మనకి అవసరం. సో కాబట్టి వారి అభిప్రాయాలు మనం తెలుసుకోవాలి. కొందరు సప్త సింధు ప్రాంతానికి చెందినవారు అంటున్నారు. సింధు నది, సరస్వతీ నది, సింధు నదికి ఉన్నటువంటి 5 ఉపనదులు రావి, బియాస్, జీలం, సట్లెజ్, ఓకేనా, చీనాబ్, ఇలాంటి 5 ఉపనదులు. ఆ ఉపనదుల్ని సంస్కృత భాషలో ఏ పేరుతో పిలుస్తారు? ప్రశ్నలు అడుగుతున్నారండి. సో ఆ యొక్క జన్మస్థలం గురించి, వివాదాల గురించి మాట్లాడతాం. ముఖ్యంగా వారి యొక్క సామాజిక పరిస్థితులు, వారి కాలం నాటి రాజకీయ పరిస్థితులు, వారి కాలం నాటి ఆర్థిక పరిస్థితులు, వారి కాలం నాటి మత విధానము. అయితే ఈ యొక్క ఆర్యుల నాగరికతను మనం 2 భాగాలుగా అధ్యయనం చేయాలి. ఒకటి ఏంటి అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్, తొలివేద కాలము. సప్తసింధు ప్రాంతంలో ఉన్న కాలాన్ని తొలివేద కాలం అంటారు. తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్, మలివేద కాలము. తొలివేద కాలంలో సామాజిక పరిస్థితులు సరళంగా ఉన్నాయి. మహిళలకు స్వేచ్ఛను ఉండేది, బాల్య వివాహాలు లేవు, విద్యావకాశాలు ఉండేవి, స్త్రీలు సభా సమితి వంటి సభలలో పాల్గొనే అవకాశం ఉంది, వితంతు వివాహాలు జరిగేవి, నియోగ విధానం అనే విధానం ఉండేది. సో సరళంగా ఉన్న ఈ సమాజం మలివేద కాలంకి వచ్చేసరికి సంక్లిష్టంగా మారింది. సమాజంలో స్త్రీల యొక్క హక్కులను కోల్పోయారు, బాల్య వివాహాలు నిత్యకృత్యమయ్యాయి, సతీ లాంటి ఆచారాలు వాస్తవ రూపం దాల్చాయి. సో ఇలాంటి సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడతాం. ఇక రాజకీయ పరిస్థితులు, తొలివేద కాలంలో తెగ నాయకుడిని రాజన్ అన్నారు. ప్రజాస్వామ్యయుత గణతంత్ర రాజకీయ వ్యవస్థను కలిగి ఉన్నాడు తొలివేద కాలంలో. మలివేద కాలంకి వచ్చేసరికి నిరంకుశత్వ రాచరిక పాలన అనుసరించాడు. సభా సమితులకు లోబడి ఉండేవాడు తొలివేద కాలంలో. ఇక్కడికి వచ్చేసరికి నిరంకుశత్వం కలిగిన వాడయ్యాడు. అశ్వమేధ యాగాలను చేసి రాజ్య విస్తరణ చేశారు. తొలివేద కాలంలో రాజన్ అనేవాడు గోపాలుడే కానీ భూపాలుడు కాడు. మలివేద కాలంలో భూపాలుడయ్యాడు. సో రాజకీయ పరిస్థితుల గురించి మనం అంచనా వేయాలి. ఆర్థిక పరిస్థితులు, తొలివేద కాలంలో వ్యవసాయం ఏ విధంగా ఉంది, మలివేద కాలంకి వచ్చేసరికి వ్యవసాయం ఏ విధంగా మారింది, ఏ పంటలు పండించారు, తొలివేద కాలంలో ముఖ్యంగా ఎవరిని పూజించారు, వారి యొక్క మత విధానం ఏంటి, మలివేద కాలంకి వచ్చేసరికి మత విధానం ఏ విధంగా మారింది. సో ఈ అంశాల గురించి మనం మాట్లాడతాం. సో ఇది ఓవరాల్గా ఎవరి గురించి అంటే వేద నాగరికత గురించి ఉన్న సమగ్రమైనటువంటి సమాచారం. సో ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ని నేర్చుకుంటారో మీరు ఈజీగా ఈ యొక్క ప్రాచీన భారతదేశ చరిత్రను సునాయాసంగా మీరు అధ్యయనం చేయగలుగుతారు. సో కేవలం ఫ్యాక్ట్స్ పైన ప్రశ్నలు వస్తాయి అనుకోవటం బహుశా నేను అంటాను అజ్ఞానం అని. సో కాబట్టి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మౌర్యుల పూర్వయుగము. సో ఇది వచ్చేసరికి మీ అందరికీ తెలుసు 300 బీసీ నుండి 200 బీసీ వరకు చెప్తానండి. ఈ బీసీ అంటే ఏంటి, ఏడి అంటే ఏంటి, సో వీటి గురించి కూడా నేను లోతుగా మాట్లాడతాను. సో మౌర్యుల పూర్వయుగం
సో ఇక్కడ మీకు ఒక సాంప్రదాయం ఉందండి. ఏ చక్రవర్తులు అయితే ఎవరైతే భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలిస్తారో ఆ చక్రవర్తుల కాలానికి ఆ వంశం పేరు ఇవ్వటం జరుగుతుంది. సో భారతదేశంలోనే మొట్టమొదటి రాజవంశంగా ఎవరిని పిలుస్తాము అంటే మౌర్యులను పిలుస్తామండి. సో వాళ్ళు అఖండ భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించారు. సో వారితో పోల్చుకుంటూ వాళ్ళకన్నా ముందున్న కాలం కాబట్టి ఈ కాలాన్ని మౌర్యుల పూర్వయుగము అని పిలిచారు. రైట్. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ మౌర్యుల పూర్వయుగానికి అనేక పేర్లు ఉన్నాయండి. ఏమని పిలుస్తారు అంటే ఈ కాలాన్ని షోడశ మహాజనపదాల కాలము. ఈ కాలాన్ని షోడశ మహాజనపదాల కాలము. సుమారు 16 గొప్ప రాజ్యాలు ఉన్నాయండి. ఆ 16 గొప్ప రాజ్యాల్లో ఒక రాజ్యం మగధ. ఈ మగధ అనేది మిగతా రాజ్యాలను అందరినీ ఓడించి మగధ అనేది అద్భుతంగా విజయాలు సాధించడం జరిగింది. దాని వెనుకున్న కారణాలు సామ్రాజ్య కాంక్ష కలిగిన చక్రవర్తులు పరిపాలించారు, రాజవంశాలు పరిపాలించారు. బృహద్రథ వంశం, హర్యంక వంశం, శిశునాగ వంశం, నందవంశం. సో ఆ రాజవంశాల గురించి మాట్లాడతాం. హర్యంక వంశంలో ముఖ్యంగా బింబిసారుడు, అజాతశత్రువు వీళ్ళ గురించి మనం మాట్లాడతాం ఈ టాపిక్లో. సో ఆ రాజ్యాలు, రాజధానులు చాలా చాలా అవసరం అండి పోటీ పరీక్షల్లో. అంగ రాజధాని ఏంటి, శ్రావస్తి రాజధాని ఏంటి, ఓకేనా? సో వీటి గురించి మీరు అధ్యయనం చేయాలి. వాటి గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇక తర్వాత మౌర్యుల పూర్వయుగాన్ని ఇంకో పేరుతో పిలుస్తారండి, జ్ఞానోదయ యుగము. సో ఈ కాలాన్ని జ్ఞానోదయ యుగం అని పిలుస్తారండి. సో భారతదేశంలో కాదండి, ప్రపంచవ్యాప్తంగా మీరు చూసుకుంటే ఈ యొక్క మౌర్యుల పూర్వయుగం మనకి 600 నుంచి 300 వరకు ఉంటుందండి. సో ప్రపంచ వ్యాప్తంగా మీరు చూసుకుంటే అనేక మతాలు అనేవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వచ్చాయి. చైనా చూస్తే కన్ఫ్యూజిజం, అదేవిధంగా టావోయిజం, జపాన్లో షింటోయిజం, సో అదేవిధంగా మీకు ఇరాన్లో జొరాస్ట్రియిజం, ఇలాంటి మతాలు వచ్చాయండి. భారతదేశంలో కూడా 62 అవైదిక ఉద్యమాలు తెరపైకి రావటం జరిగింది. అందుకని ఈ కాలాన్ని జ్ఞానోదయ యుగం అని పిలుస్తారు. ఆ 62 అవైదిక ఉద్యమాల్లో కొన్ని పరిపూర్ణమైన మతాలుగా వచ్చాయండి. అవి ఏంటి అంటే జైన మతము, అదేవిధంగా బౌద్ధ మతము, అదేవిధంగా అజీవక మతము, అదేవిధంగా చార్వాక మతము. సో వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని స్థాపించాడు. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు. సో మక్కలి గోసాలపుత్త అజీవక మతాన్ని స్థాపించాడు. సో అదేవిధంగా అజితకేశ కంబలి ఈయన చార్వాక మతాన్ని స్థాపించాడు. జైన మతం అంటే ఏంటి, తీర్థంకరులు అంటే ఎవరు, వర్ధమాన మహావీరుడు ఎవరు, వర్ధమాన మహావీరుడి యొక్క వ్యక్తిగత విషయాలు. సో వర్ధమాన మహావీరుడికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఆయన జీవిత విషయాల గురించి మాట్లాడుతూ జైన మతానికి వీళ్ళు ఇచ్చిన బోధనలు ఏంటి, జైన మతం యొక్క సాహిత్యం ఏంటి, జైన మతం యొక్క శిల్పం ఏంటి, జైన మతాన్ని ఆచరించినటువంటి చక్రవర్తులు ఎవరు, సో వీటి గురించి మాట్లాడతాం. అదేవిధంగా తర్వాత బౌద్ధ మతం, గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ఏ పరిస్థితుల్లో స్థాపించగలిగాడు, గౌతమ బుద్ధుడి జీవితకాలంలో జరిగిన పంచమహా కళ్యాణాలు ఏంటి, జననము, అదేవిధంగా జననము, మహాభినిష్క్రమణము, సంబోధి, ధర్మచక్ర పరివర్తనము, అదేవిధంగా ఇక మహాపరినిర్వాణము, వీటి గురించి అటు చిహ్నాలు, గౌతమ బుద్ధుడు బోధించినటువంటి ఆ 4 బోధనలు, 4 ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గము, ప్రత్యుత్తమ సముపద సిద్ధాంతము, మధ్య మార్గము, వీటి గురించి మాట్లాడతాం. ముఖ్యంగా బౌద్ధ మతంలో చీలికలు, హీనయానం, మహాయానం రావడానికి గల కారణాలేంటి, 4 ముఖ్యమైనటువంటి బౌద్ధ మత సమావేశాలు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలియాల్సినవి బౌద్ధ మత సంగీతులు. సో మొదటి సమావేశం ఎక్కడ జరిగింది, ఎవరు అధ్యక్షత, ఎప్పుడు జరిగింది, ఏ చక్రవర్తి కాలంలో జరిగింది, ఎందుకు జరిగింది, ఫలితం ఏంటి, 4 సమావేశాలు, వాటి యొక్క విషయాల గురించి మీకు అవగాహన ఉండాలి. ఇక అదేవిధంగా తర్వాత మనం చూసుకుంటే బౌద్ధ మతాన్ని ఆచరించిన చక్రవర్తులు ఎవరు, బౌద్ధ మత శిల్పం ఏంటి, చైత్యం అంటే ఏంటి, ఆరామం అంటే ఏంటి, విహారం అంటే ఏంటి, స్తూపం అంటే ఏంటి, మళ్ళీ స్తూపాల్లో ధాతుగర్భ స్తూపం అంటే ఏంటి, పారిభోజిక స్తూపం అంటే ఏంటి, ఉద్దేశిత స్తూపం అంటే ఏంటి, ప్రపంచంలో పెద్ద స్తూపం ఏంటి, భారతదేశంలో పురాతనమైన స్తూపం ఏది, భారతదేశంలో అతి ప్రాచీనమైన స్తూపము లేదా పురాతనమైన స్తూపం ఏది, అతి పెద్ద స్తూపం ఏది, దక్షిణ భారతదేశంలో అతిపెద్ద స్తూపం ఏది,
అదేవిధంగా దక్షిణ భారతదేశంలో అతి పురాతనమైన స్తూపం ఏది? మొన్న జరిగిన పోటీ పరీక్షల్లో అడిగారండి ప్రశ్న, ఏ బౌద్ధ కట్టడంలో అండము, హార్మిక, ఛత్రము, ప్రాకారము, తోరణము అనేటటువంటి అంశాలు కనిపిస్తాయని అడిగారు. ఇక్కడ కనిపిస్తాయంటే స్తూపాల్లో కనిపిస్తాయి. సో వీటి గురించి మనం మాట్లాడతాం. హీనయానం, మహాయానం, వజ్రయానం, వీటి లక్షణాలు ఏంటి, బౌద్ధ మతం క్షీణించడానికి గల కారణాలు ఏంటి ఇత్యాది విషయాలు మనం మాట్లాడతాం. ఇక అజీవక మతం తలరాత అనే సిద్ధాంతం ప్రకారం, తలరాత లేదా నియతి నియమము అనే సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది. సో చార్వాక మతం నాస్తికవాదం లేదా భౌతికవాదం అనే సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది. రైట్. సో వీటి గురించి మనం మాట్లాడతాం ఈ జ్ఞానోదయ యుగంలో. ఇక తర్వాత ఈ కాలంలోనే మౌర్యుల పూర్వయుగంలోనే మనకి కొందరు విదేశీ దాడులు కూడా జరిగాయండి. సో ముఖ్యంగా ఎవరు వచ్చారంటే మొదటిగా భారతదేశాన్ని ఎవరు అంటే పర్షియన్లు భారతదేశానికి మొదటిగా వచ్చింది ఎవరు అంటే పర్షియన్లు. వారి తర్వాత ఎవరు వచ్చారు అంటే గ్రీకులు రావటం జరిగింది. పర్షియన్లు ముఖ్యంగా భారతదేశాన్ని ఆక్రమించిన సైరస్ ది గ్రేట్, ఆయన తర్వాత ఆయన కొడుకు డేరియస్, ఆయన తర్వాత జర్కసీస్, డేరియస్ 2, డేరియస్ 3. డేరియస్ 3ని 330లో గాగమేలా లేదా అరబేలా యుద్ధంలో అలెగ్జాండర్ అనే వ్యక్తి ఆక్రమించి ఓడించి ఇక గ్రీకు రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలెగ్జాండర్ భారతదేశానికి ఎప్పుడు వచ్చాడు, ఏ పరిస్థితిలో వచ్చాడు? నిజంగా అలెగ్జాండర్ ప్రపంచ విజేత. మరి ప్రపంచ విజేత అయినటువంటి వ్యక్తి భారతదేశాన్ని ఎందుకు ఓడించలేకపోయాడు? అలెగ్జాండర్కు పోరస్కు మధ్య జరిగిన ఈ యొక్క జీలం నది యుద్ధం ఎప్పుడు జరిగింది? అలెగ్జాండర్ ఎందుకు వెనుదిరిగాడు? అలెగ్జాండర్ వెనుదిరిగిన తర్వాత సెల్యూకస్ నికేటర్ ఎలా సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు? ఈ అంశాల గురించి మనం విదేశీ దాడులు అనే టాపిక్లో మాట్లాడతాం. ఇక్కడనే ముఖ్యంగా మనకి పర్షియన్ల వల్ల భారతదేశానికి ఏం అంశాలు నేర్చుకున్నారు, అదేవిధంగా గ్రీకుల నుంచి భారతీయులు ఏ అంశాలు నేర్చుకున్నారు, వీటి గురించి మనం మాట్లాడతాం. సో ఇది కంప్లీట్గా ఎవరి గురించి అంటే మౌర్యుల పూర్వయుగం అనే అంశం గురించి. అంతేకాదండి, ఈ మౌర్యుల పూర్వయుగంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో మానిటైజేషన్ స్టార్ట్ అయింది. వీటిని మనం ఏమని పిలుస్తాము అంటే విద్ధంక నాణెములు. వీటిని మనం ఏమని పిలుస్తాము అంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనే పేరుతో పిలుస్తాము. వీటిని విద్ధంక నాణ్యాలను పిలుస్తాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాణ్యాలు అనేవి ఆవిర్భవించాయి. రైట్. సో ఈ విషయాల గురించి మనం మాట్లాడతాం. ఇక నెక్స్ట్ 5వ టాపిక్ అండి. సో 5వ టాపిక్ ఏంటి అంటే మౌర్యుల యుగము. చాలా ముఖ్యమైనదండి మౌర్యుల యుగం. సో 5వ టాపిక్ ఇది వచ్చేసరికి మీ అందరికీ తెలుసు 300 BC నుండి 200 BC వరకు దాదాపు ఒక 100 ఏళ్ళండి. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 321 నుంచి 184 BC వరకు అండి. సో అది మనకు అవసరం లేదు, లోతుగా మనం మాట్లాడతాం. ముందుగా మౌర్యుల గురించి మాట్లాడేటప్పుడు మౌర్యుల చరిత్రకు ఆధారాలు, స్వదేశీ ఆధారాలు, అదేవిధంగా విదేశీ ఆధారాలు. స్వదేశీ ఆధారాల్లో కౌటిల్యుడు ఇస్తున్నటువంటి అర్థశాస్త్రం, విశాఖదత్తుడి యొక్క ముద్రా రాక్షసం, అదేవిధంగా ఆ పరిశిష్ట పర్వాన్, రామచంద్రుడి యొక్క పరిశిష్ట పర్వాన్, పురాణాలు ఏం చెప్తున్నాయి, జైన గ్రంథాలు ఏం చెప్తున్నాయి, బౌద్ధ గ్రంథాలు ఏమని చెప్తున్నాయి, కలహనుడి యొక్క రాజతరంగిణి ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా స్వదేశీ గ్రంథాలు. విదేశీ గ్రంథాల్లో ముఖ్యంగా మెగస్థనీస్ ఇండికా కావచ్చు, ప్లీనీ యొక్క న్యాచురల్ హిస్టరీ కావచ్చు, స్ట్రాబో యొక్క జియోగ్రఫీ కావచ్చు, ప్లూటార్క్ యొక్క ప్యారలల్ లైఫ్స్ కావచ్చు, ఈ అంశాలన్నీ జస్టిన్ యొక్క an ఎపిటోమ్ అనే గ్రంథం కావచ్చు మౌర్యుల యొక్క పరిపాలన గురించి మనకు సమాచారం ఇస్తుంది. ఇక తర్వాత మీరు ముఖ్యంగా అశోకుడి యొక్క శాసనాలపైన ఆధారపడాలి. అశోకుడి యొక్క శాసనాలు 3 రకాలు: శిలాశాసనాలు, స్తంభ శాసనాలు, గుహాలయ శాసనాలు. శిలాశాసనాలు, బబ్రు శిలాశాసనం ఏం చెప్తుంది? 14 ప్రధాన శిలాశాసనాలు 8 చోట్ల వేయటం జరిగింది. ఎర్రగుడి, సోపారా, అదేవిధంగా ధౌలి, చౌగడ, ఖల్సి, గిర్నార్, మన్షేరా, షాబాజ్గిర్ శాసనాల గురించి మాట్లాడాలి. అశోకుడి యొక్క శాసనాలు ఏ భాషలో, ఏ లిపిలో వేయబడ్డాయి, అశోకుడు ఎన్ని భాషలను ఉపయోగించాడు, ఎన్ని లిపులను వాడాడు, బ్రహ్మీ లిపిని ఎవరు కనుగొన్నారు, ఖరోష్టి లిపిని ఎవరు కనుగొన్నారు, అశోకుడు పేరుని అశోకగా ఏ శాసనాల్లో పేర్కొంటున్నారు. సో వీటి గురించి మనం తెలుసుకోవాలండి. 14 ప్రధాన శిలాశాసనాలు
ఏమేం పేర్కొంటున్నాయి? 6వ శిలాశాసనంలో ప్రజలు తన కన్నబిడ్డలని పేర్కొన్నాడు. 13వ శిలాశాసనంలో కళింగ యుద్ధ ప్రస్తావన, అశోకుడి యొక్క గురించి మనం నేర్చుకోవాలి. ఇక గుహాలయ శాసనాలు, బారాబర గుహాలయ శాసనం అశోకుడు వేయించాడు. సో వాటి గురించి మనం మాట్లాడతాం. ఇక రాజకీయ చరిత్ర, చంద్రగుప్త మౌర్యుడు మొదలుకొని బిందుసారుడు తర్వాత అశోకుడు ఎప్పుడైతే కళింగ యుద్ధం ఆచరించాడో తర్వాత బలహీనమైన వారసులు రావటం జరిగింది. సో రాజ్య విభజన మారింది. సో కాబట్టి వాటి గురించి మనం అధ్యయనం చేయాలి. ఇక తర్వాత ముఖ్యంగా వీరి యొక్క పరిపాలన, రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు, వీరి యొక్క సైనిక పాలన, నగర పాలన, న్యాయపాలన, రెవెన్యూ పాలన, వీటి గురించి, మౌర్యుల కాలంలో ముఖ్యంగా అయినటువంటి అధికారుల గురించి, మౌర్యుల కాలం నాటి వాస్తు శిల్పకళల గురించి మనకి సమాచారం ఉండాలి. ముఖ్యంగా వారి కాలంలో ఉన్నటువంటి భవనాలు కావచ్చు, అశోకుని యొక్క స్తంభ శాసనాలలో ఉన్నటువంటి ఆ వాస్తు శిల్పకళలు, స్తూపాలు, వీటి గురించి మనం మాట్లాడాలి. సో వాస్తు శిల్పకళల నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి వాస్తు శిల్పకళలను ప్రారంభించింది మౌర్యులు కాబట్టి. సో కాబట్టి మౌర్యుల గురించి మనకు ఖచ్చితమైన అవగాహన అనేది అవసరం. ఇక తర్వాత మౌర్యుల అనంతర యుగము. ఇక మౌర్యుల అనంతర యుగాన్ని మీరు ఒకసారి గమనిస్తే, మౌర్యులు ఎప్పుడైతే బలహీనులయ్యారో ఇక మౌర్యుల అనంతర యుగంలో అనేక రాజ్యాలు వెలసెల్లటం జరిగాయి. ముఖ్యంగా వాయువ్య భారతదేశంలో మనకి 4 విదేశీ రాజ్యాలు వచ్చాయండి. దానిలో ముఖ్యంగా ఇండో గ్రీకులు, ఓకేనా. సో ఇండో గ్రీకులు, డెమిట్రియస్ ఎవరు, మినాండర్ ఎవరు, వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక తర్వాత ఇండో గ్రీకులు భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యాన్ని ప్రవేశపెట్టారు. వీరి గురించి మనం అధ్యయనం చేయాలి. ఇక తర్వాత ఇండో గ్రీకులు తర్వాత ఎవరు వచ్చారంటే స్కిథియన్లు, లేదా వీరిని శకులు అనే పేరుతో పిలుస్తారు. వీరి గురించి మనకు సమాచారం ఉండాలి. రుద్రధమనుడు, శకులలో రుద్రధమనుడు జునాగఢ్ శాసనం వేయించాడండి. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సంస్కృత శాసనం ఏది అంటే ఈ యొక్క రుద్రధమనుడు వేసినటువంటి జునాగఢ్ శాసనం. చంద్రగుప్త మౌర్యుడు కాలంలో ఆయన సుదర్శన తటాకాన్ని నిర్మించాడు. దాన్ని ఈయన మరమ్మతులు చేశాడని చెప్పుకుంటున్నాడు. ఇక తర్వాత పహల్లవులు, వీరిని పార్థియన్లు అని కూడా పిలుస్తారు. పార్థ్య అనే ప్రాంతం నుంచి వచ్చారు పహల్లవులు. సో దీనిలో గోండో ఫర్నీస్ కాలంలో భారతదేశానికి మొట్టమొదటి క్రైస్తవ మతాచార్యుడైనటువంటి సెయింట్ థామస్ రావటం జరిగింది. ఇక చివరగా కుషానులు చాలా ఇంపార్టెంట్ అండి. సో మౌర్యుల అనంతర యుగంలో భారతదేశానికి వచ్చిన విదేశీయులందరికన్నా గొప్పవాడు ఎవరు అంటే ఈ యొక్క కుషానులు. వీరిని యూచీలు అని పిలుస్తారు. మధ్యాసియా నుంచి వచ్చారండి. దీనిలో గొప్పవాడు కనిష్కుడు. ఈ కనిష్కుడు రెండవ అశోకుడిగా పేరుగాంచాడు కనిష్కుడు. ఈయన చేసినటువంటి బౌద్ధ మత కృషి ఏంటి, వీటి గురించి మనం మాట్లాడతామండి. ఇక కనిష్కుడు కాలంలో అభివృద్ధి చెందినటువంటి ఇండో గ్రీకు శిల్పకళ ఏంటి, అదేవిధంగా మధురా శిల్పకళల గురించి అధ్యయనం చేస్తాం. ఇక తర్వాత ఉత్తర భారతదేశంలో మౌర్యుల తర్వాత ఉత్తర భారతదేశంలో 2 రాజవంశాలు వచ్చాయి. దానిలో ఒకరు ఎవరు అంటే శుంగులు. వారి తర్వాత ఎవరు వచ్చారు అంటే కనువులు రావటం జరిగింది. శుంగులు ఎవరు, కనువులు ఎవరు, వీరి గురించి మనం మాట్లాడతాం. ఈ యొక్క దక్కన్ ప్రాంతంలో ఆంధ్ర శాతవాహనులు పరిపాలించారు. వీరి గురించి కూడా మనం మాట్లాడాలి. రాజకీయ చరిత్ర మాట్లాడాలి, వారి పరిపాలన అంశాలను మనం మాట్లాడాలి, వారి రాజకీయ, సామాజిక, ఆర్థిక, వాస్తు శిల్పకళల గురించి మనం మాట్లాడాలి, వారి మత విధానం గురించి మనం మాట్లాడాలి. ఇక అదేవిధంగా మౌర్యుల అనంతర యుగంలో ఈ యొక్క ప్రాంతాన్ని, కళింగ ప్రాంతాన్ని ఖారవేలుడు పరిపాలించారు. ఖారవేలుడు హాతీ గుంఫా శాసనం. ఖారవేలుడు భువనేశ్వర్లో ఉదయగిరి కొండల్లో జైన దేవాలయ గోడలపైన ఖారవేలుడు హాతీ గుంఫా శాసనాన్ని వేయించాడు. దీనిలో ఆయన ఏం పేర్కొంటున్నాడు, విషయాలు తెలుసుకోవాలి. ఇక ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో సంగమ రాజ్యాలు వెలిసిల్లాయి. ముఖ్యంగా చోళ, పాండ్య, అదేవిధంగా చేర రాజ్యాల గురించి. కేరళ ప్రాంతాన్ని చేర రాజ్యం, అదేవిధంగా దక్షిణ తమిళనాడు ప్రాంతాన్ని పాండ్యులు, అదేవిధంగా ఉత్తర తమిళనాడు ప్రాంతాన్ని చోళులు పరిపాలించారు. వీరు అందించినటువంటి అద్భుతమైనటువంటి సంగమ సాహిత్యం. 3 కవి సమ్మేళనాలు జరిగాయండి. ఇడై సంఘం
అదేవిధంగా తలై సంఘం, ఇడై సంఘం, కడై సంఘం అనేటటువంటి కవి సమ్మేళనాలు, వీళ్ళు అందించినటువంటి సాహిత్యం, వీటి గురించి మనకి సంగమ సాహిత్యం నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. అగనన్నూరు, పురనన్నూరు, మాగుడి మరుదన్ రాసినటువంటి మధురై కంచి, ఓకేనా. అదేవిధంగా శిలప్పాధికారము, మణిమేకలై, శివగ సింధమణి, ఇటువంటి గ్రంథాలు, తిరుక్కురల్, తిరువల్లుర వారు రాసిన తిరుక్కురల్, ఓకేనా. వీటి గురించి ప్రశ్నలు రావటం జరుగుతుంది. సో కాబట్టి వాటి గురించి మనం మాట్లాడాలి. సో అదేవిధంగా మౌర్యుల అనంతర యుగంలో జరిగినటువంటి ఇండో రోమన్ వ్యాపారము, ఇండో రోమన్ వ్యాపారము భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి వ్యాపారాన్ని అనుసరించారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సంగమ రాజ్యాలతో పాటుగా ఆంధ్ర శాతవాహనులు ఐరోపాలో ఉన్నటువంటి రోమన్ సామ్రాజ్యంతో అద్భుతమైన వ్యాపారం చేశారు. అందుకని మౌర్యుల అనంతర యుగాన్ని వ్యాపారుల స్వర్ణయుగము అని పిలుస్తారు. సో ఆ అద్భుతమైనటువంటి ఆ వ్యాపారం జరగడానికి గల కారణాలేంటి? పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్సీ అనే గ్రంథం ఈ ఇండో రోమన్ వ్యాపారం గురించి ఎటువంటి సమాచారం ఇస్తుంది? ప్లీనీ యొక్క నేచురల్ హిస్టరీ అనేటటువంటి పుస్తకం ఎటువంటి సమాచారం ఇస్తుంది? సో వీటి గురించి మనం అధ్యయనం చేయాలి. సో అదేవిధంగా ఇక నెక్స్ట్ చూసుకుంటే 7వ టాపిక్ ఏంటి అంటే గుప్తుల యుగము. 7వ టాపిక్ గుప్తుల యుగము. సో ఇది కూడా చాలా చాలా మేజర్ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్, గుప్తుల యుగం. సో మౌర్యుల తర్వాత మళ్ళీ భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించారు ఎవరు అంటే ఈ యొక్క గుప్తులు. సో ముందుగా ఈ గుప్తుల యొక్క చరిత్రకు సంబంధించిన స్వదేశీ ఆధారాలు, తర్వాత విదేశీ ఆధారాల గురించి మనం మాట్లాడతాం. సో అదేవిధంగా వారి కాలం నాటి శాసనాలు, సముద్రగుప్తుడి శాసనాలు, 2వ చంద్రగుప్తుడి యొక్క మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం, పూనా తామ్రపలక శాసనం, అలహాబాద్ శాసనం, ఇరాన్ శాసనం, సో జునాగఢ్ శాసనం, బితారీ శాసనం, శాసనాల గురించి మాట్లాడతాం. ఇక వారి కాలంలో నాణ్యాలు, వీణ వాయిస్తున్నట్టు నాణ్యాలను ముద్రించిన చక్రవర్తి ఎవరు? మయూర వాహన కార్తికేయ ప్రతిమతో నాణ్యాలను ముద్రించిన చక్రవర్తి ఎవరు? కుమారదేవి ప్రతిమతో నాణ్యాలను ముద్రించిన చక్రవర్తి ఎవరు? విక్రమసింహ, నరేంద్రసింహ, సింహ విక్రమ అనే బిరుదులతో నాణ్యాలను ముద్రించిన వ్యక్తి ఎవరు? అశ్వమేధ పరాక్రమ, కవిరాజా అనే బిరుదులతో నాణ్యాలను ముద్రించిన వ్యక్తులు ఎవరు? సో వీటి గురించి మనం మాట్లాడతామండి. ఇక రాజకీయ చరిత్ర, శ్రీగుప్తుడు, ఘటోత్కచగుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, ఈ వంశంలో సముద్రగుప్తుడు గొప్ప వ్యక్తి అండి. తర్వాత 2వ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, వీళ్ళ యొక్క రాజకీయ చరిత్ర. ముఖ్యంగా సముద్రగుప్తుడు వేయించినటువంటి అలహాబాద్ శాసనం, అద్భుతమైనటువంటి ఈ శాసనం సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి మనకు సమాచారం ఇస్తుంది. అదేవిధంగా 2వ చంద్రగుప్తుడి యొక్క విజయాల గురించి మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా 2వ చంద్రగుప్తుడు అనే వ్యక్తి 3వ రుద్రసింహుడిని ఓడించి సఖారి అనే బిరుదును పొందడం జరిగింది. అదేవిధంగా 2వ చంద్రగుప్తుడి కాలంలో నవరత్నాలు అనేటటువంటి కవి సమ్మేళనం కలదు. ఆ నవరత్నాలు ఎవరు, ఏ గ్రంథాలు రాశారు? మీరు ముఖ్యమైనటువంటి ఈ నవరత్నాల గురించి మనకు ప్రశ్నలు తరచుగా అడుగుతున్నారు. ఇక అదేవిధంగా తర్వాత మీరు ముఖ్యంగా భావించాల్సింది కుమారగుప్తుడు, నలంద విశ్వవిద్యాలయం. ఇక చివరి గుప్త చక్రవర్తులు ఎవరు? సో గుప్తుల గురించి వారి యొక్క పరిపాలన అంశాలు చాలా సార్లు అడుగుతున్నారు. ముఖ్యమైన అధికారులు ఎవరు? పాలనా విభాగాలేంటి? వారి కాలం నాటి న్యాయపాలన ఏ విధంగా ఉంది? సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉంది? మహిళలకు వాళ్ళు ఎటువంటి గౌరవాన్ని ఇచ్చారు? వారి మత విధానం ఏంటి? వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి? వారి రాజకీయ పరిస్థితులు ఏంటి? వారి కాలంలో నిర్మించినటువంటి వాస్తు శిల్పకళలు, ముఖ్యంగా గుప్తుల కాలంలో నగర శైలిలో వాళ్ళు అద్భుతమైనటువంటి దేవాలయాలు నిర్మించారు. హిందూ శిల్పకళ ఏంటి? బౌద్ధ శిల్పకళ లేదా సారనాథ్ శిల్పకళలు ఏంటి? వీరి కాలంలో నిర్మించబడిన అజంతా గుహాలయాలలో వీరి యొక్క చిత్రలేఖనం ఏంటి? వీటి గురించి మనకు ప్రశ్నలు అడుగుతున్నారు. సో కాబట్టి రాజకీయ చరిత్రలే కాదండి, కేవలం చరిత్ర అంటే కేవలం యుద్ధాలు, తేదీలే కాదు, అనేక అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఇక చివరిగా ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరి భాగంగా ఏం పిలుస్తాము అంటే గుప్తుల అనంతర యుగము. 8వ టాపిక్ అండి. సో గుప్తుల అనంతర యుగం. సో చివరి గుప్త చక్రవర్తులు బలహీనులు అయ్యారండి. తర్వాత ఇక గుప్తుల తర్వాత అనేక చిన్న రాజవంశాలు వచ్చాయి. ఎవరెవరు కనిపిస్తారంటే హోనులు కనిపిస్తారండి, హోనులు. అదేవిధంగా మైత్రక వంశం,
అదేవిధంగా మౌఖరి వంశం, గౌడ వంశం, అదేవిధంగా వర్మ వంశం. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఒక గొప్ప వంశం ఏది అంటే పుష్యభూతి వంశం. ఈ పుష్యభూతి వంశంలో గొప్పవాడు ఎవరు అంటే హర్షుడు. ఈయన ఏం చేశాడంటే మొత్తం ఉత్తర భారతదేశంలో ఉన్న రాజవంశాలందరినీ ఓడించి ఈయన ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించాడు. ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ గొప్ప చక్రవర్తి హర్షవర్ధనుడు. ఉత్తర భారతదేశంలో సకులోత్తర పదీశ్వరుడు, ఉత్తర పదపతి, పరమ భట్టారక ఇలాంటి బిరుదులు పొందాడు హర్షవర్ధనుడు. ఈయన పరిస్థితి ఏంటి? హర్షుడి యొక్క సేవలు ఏ విధంగా చేశాడు? హర్షుడి యొక్క సంక్షేమ సేవలు. 3వ అశోకుడుగా హర్షవర్ధనుడు పిలుస్తారు. సో ఈయన మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. సో ఈయన గురించి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి. మహామోక్ష పరిషత్ అనేటటువంటి అద్భుతమైనటువంటి దాన కార్యక్రమాలను చేపట్టాడు. ఓకేనా? సో అదేవిధంగా కనౌజ్ మహాసభ హర్ష శకాన్ని ఎప్పుడు స్థాపించాడు? రాజధానిని స్థానేశ్వర్ నుంచి కనౌజ్కి ఎప్పుడు మార్చాడు? హర్షుడి యొక్క రచనలు ఏంటి? హర్షుడు ఆస్థానంలో ఉన్న భానుభట్టుడు రచనలు ఏంటి? వీటి గురించి మనకి సమాచారం ఉండాలి. ఇక ఉత్తర భారతదేశం తర్వాత దక్షిణ భారతదేశానికి వస్తే ముందుగా దక్కన్ ప్రాంతాన్ని ఎవరు పాలించారు అంటే బాదామి చాళుక్యులు పరిపాలించారు. దక్కన్ ప్రాంతాన్ని బాదామి చాళుక్యులు పరిపాలించారు. చాలా చాలా ఇంపార్టెంట్. బాదామి చాళుక్యులు జయసింహ వల్లభ ఈ వంశ స్థాపకుడు. సో కర్ణాటకలోని బాదామిని క్యాపిటల్గా చేసుకొని పరిపాలించారు వీళ్ళు. ఈ వంశంలో ఒక గొప్ప చక్రవర్తి, దక్షిణ భారతదేశంలోనే గొప్ప చక్రవర్తి ఎవరు అంటే 2వ పులకేశి. సో ఈయన వేసినటువంటి ఐహోల శాసనంలో అద్భుతమైన విజయాల గురించి సమాచారం ఇచ్చారు. సో వాటి గురించి మాట్లాడతాం. ఇక బాదామి చాళుక్యుల యొక్క రాజకీయ చరిత్ర గురించి మాట్లాడతాం. జయసింహ వల్లభుడు మొదటి పులకేశి, మొదటి కీర్తివర్మ మంగళేశుడు, 2వ పులకేశి, ఆ తర్వాత 1వ విక్రమాదిత్యుడు, 2వ విక్రమాదిత్యుడు. సో ఇలా చిట్ట చివరిగా 2వ కీర్తివర్మను అంతం చేశారు. 2వ కీర్తివర్మను అంతం చేసి ఈ బాదామి చాళుక్యుల కాలంలో తర్వాత ఎవరు వచ్చారు అంటే రాష్ట్రకూటులు రావటం జరిగింది. సో వీళ్ళ గురించి మనం మధ్యయుగంలో మాట్లాడతాం. చిట్ట చివరి బాదామి చాళుక్య చక్రవర్తి అయిన 2వ కీర్తివర్మను దంతిదుర్గుడు అంతం చేసి దక్కన్ ప్రాంతంలో ఎల్లోరాని క్యాపిటల్గా చేసుకుని మధ్యయుగంలో రాష్ట్రకూటులు పాలించారు. ఇక బాదామి చాళుక్యుల యొక్క ఆలయాలు ఐహోలులోను పట్టడక్కల్లో వీరు నిర్మించిన విరూపాక్ష ఆలయం, 2వ విక్రమాదిత్యుడు విరూపాక్ష ఆలయం నిర్మించాడు. యునెస్కో కూడా గుర్తింపు ఇవ్వటం జరిగింది. ఇక వారు తెలంగాణలోని నవ బ్రహ్మేశ్వర ఆలయాలను, ఆంధ్రాలోని నవ నందీశ్వర ఆలయాలను నిర్మించారు. ఇక నెక్స్ట్ ఏంటి అంటే దక్షిణ భారతదేశంలో కంచి లేదా కాంచీపురాన్ని క్యాపిటల్గా చేసుకొని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే పల్లవులు పరిపాలిస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పల్లవులు సింహవిష్ణువు అనేవాడు ఈ పల్లవ వంశ స్థాపకుడు. సో వీళ్ళు రాజధాని కంచి లేదా కాంచీపురం. సో ఈ వంశంలో గొప్పవాడు మొదటి నరసింహవర్మ. ఈ వంశంలో చివరివాడు అపరాజిత వర్మ. ఈ అపరాజిత వర్మను తంజావూరు పాలకుడైన ఆదిత్య చోరుడు అంతం చేసి నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజకీయ చరిత్ర చాలా చాలా ఇంపార్టెంట్. పొలలూరు యుద్ధము, మణిమంగళ యుద్ధము, నిరంతరం ఈ యొక్క పల్లవులకు మరియు బాదామి చాళుక్యులకు నిరంతరం ఘర్షణలు జరిగేవి. సో వాటి గురించి మనకి ప్రత్యేకమైన దృష్టి అవసరం. ఇక పల్లవుల కాలం నాటి సాహిత్యం కావచ్చు, పల్లవుల కాలం నాటి ఆలయ నిర్మాణాలు కావచ్చు, అద్భుతమైనటువంటి ఆలయ నిర్మాణాలు. ముఖ్యంగా 2వ నరసింహవర్మ నిర్మించినటువంటి కంచిలో కైలాసనాథ ఆలయం చాలా చాలా ఫేమస్ అండి. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇది ఓవరాల్గా ఎవరికి సంబంధించింది అంటే పల్లవుల గురించి సమాచారం. ద్రావిడ శైలిలో వీరు ఆలయాలు నిర్మించారు. అసలు ద్రావిడ శైలి అంటే ఏంటి, వ్యాసార శైలి అంటే ఏంటి, నగర శైలి అంటే ఏంటి, వీటి గురించి కూడా మనకి అవగాహన తప్పనిసరి. సో ఇది ముఖ్యమైన విషయాలండి ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి. సుమారు ఒక 8 టాపిక్లుగా సమగ్రంగా అవగాహన ఉండేటట్టుగా చెప్పడం జరిగింది. సో కాబట్టి విద్యార్థులు ఇదే విధంగా నేను మధ్యయుగంకి అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్రకు కూడా చెప్పబోతున్నాను. సో కాబట్టి ఈ అంశం మీ వరకు చాలా వరకు ఉపయోగపడుతుంది. సో ఏమేమి చదవాలి అనే విషయాలపైన మీకు క్లారిటీ ఉంటే ఏం చదవకూడదు అనే విషయాలపైన అవగాహన వస్తుంది. సో కాబట్టి చరిత్రను ఒక వ్యూహాత్మకంగా మీరు చదవాలి. దొరికిన పుస్తకం అంతా చదువుకుంటూ వెళ్ళిపోతే కుదరదండి. పోటీ పరీక్షల్లో రాణించలేరు ఇటువంటి ఆలోచనలతో. సో కాబట్టి
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.